మనకి ఈ సర్వేయింగ్ ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెర్నియర్ స్కేల్ అనేది ఒక ఇంపార్టెంట్. వెర్నియర్ స్కేల్ సర్వేయింగ్ లో వెర్నియర్ స్కేల్ కూడా మనం ఉపయోగిస్తాం. అంటే స్మాల్ మెజర్మెంట్స్ కొనుక్కోవడానికి వెర్నియర్ స్కేల్ ఉపయోగిస్తాం. వెర్నియర్ స్కేల్ మనం వెర్నియర్ కాలిపర్స్ అంటాం. వెర్నియర్ కాలిపర్స్. ఈ వెర్నియర్ స్కేల్ దేనికి ఉపయోగిస్తాం అంటే స్మాల్ మెజర్మెంట్స్ కొలవడం. అంటే మీకు సర్వే చేసేటప్పుడు యాక్యురసీ వాల్యూ కావాలి అంటే ఎంఎంఎల్ లో కూడా కావాలి అంటే కనుక మనకి వెర్నియర్ స్కేల్ తోనే ఖచ్చితమైనటువంటి మనకి లెంత్ అనేది వస్తుంది. సో వెర్నియర్ స్కేల్ అంటే స్మాల్ మెజర్మెంట్స్ కొనుక్కోవడానికి ఉపయోగించేది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్. సో వెర్నియర్ స్కేల్ లో మనకి ప్రిన్సిపల్ ఉంటుంది. వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈక్వల్స్ టు వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్. అయితే ఇందులో మనకి వెర్నియర్ స్కేల్ కి సంబంధించి మనకి ఇందులో ఇంకా సబ్ గా ఇంకో 4 రకాలైనటువంటి వెర్నియర్ స్కేల్స్ అనేవి మనకు. ఇందులో మనకి ఒకటి డైరెక్ట్ వెర్నియర్ స్కేల్. డైరెక్ట్ వెర్నియర్. డైరెక్ట్ వెర్నియర్. అలాగే రెట్రోగ్రేడ్ వెర్నియర్. అలాగే ఎక్స్టెండెడ్ వెర్నియర్. ఎక్స్టెండెడ్ వెర్నియర్. సో మనకి వెర్నియర్ లో మనకి డైరెక్ట్ వెర్నియర్, నెక్స్ట్ రెట్రోగ్రేడ్ వెర్నియర్ అండ్ ఎక్స్టెండెడ్ వెర్నియర్. ఎక్స్టెండెడ్ వెర్నియర్. ఇక్కడ మనకి డైరెక్ట్ వెర్నియర్. డైరెక్ట్ వెర్నియర్. ఈ డైరెక్ట్ వెర్నియర్ అంటే ఏంటంటే జనరల్ గా మనకి డివిజన్స్ అనేవి n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ ఈక్వల్స్ టు n-1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్. n డివిజన్స్ on main scale equals to n-1 divisions on main scale. Sorry, vernier scale. Divisions on vernier scale equals to n-1 divisions on main scale. n divisions on vernier scale equals to n-1 divisions on main scale. అదే కనుక రెట్రోగ్రేడ్ లోకి వచ్చింది అనుకోండి, రెట్రోగ్రేడ్ వెర్నియర్ లో మనకి ఎలా వస్తుందంటే n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ equals to n+1 divisions on main scale. అదే ఎక్స్టెండెడ్ వెర్నియర్ లోకి వచ్చినప్పుడు n డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈక్వల్స్ టు n-2n-1 to
2n-1 divisions on main scales. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అడిగేటప్పుడు ఏ రకంగా అడుగుతాడంటే వెర్నియర్ స్కేల్ కి సంబంధించినటువంటి వెర్నియర్ స్కేల్ యొక్క రీడింగ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేవి మనం ఏ రకంగా మనం తీసుకొస్తామంటే మనకి నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎలా వస్తాయంటే n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ అనేది n-1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్ తో ఈక్వల్ గా చేస్తాం అన్నమాట. అలా ఈక్వల్ గా కనుక చేసి మనం వెర్నియర్ స్కేల్ రీడింగ్ కనుక తీసుకుంటే దాన్ని డైరెక్ట్ వెర్నియర్ స్కేల్ అని, n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ లో n+1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్ లో కనుక తీసుకుంటే రెట్రోగ్రేడ్ వెర్నియర్ అని, n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ ఈక్వల్స్ టు 2n-1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్ కనుక తీసుకుంటే ఎక్స్టెండెడ్ వెర్నియర్ అని మనం అంటాం. ఎగ్జామ్ లో అడిగేటప్పుడు ఇలా అడుగుతాడు, ఇన్ ఎక్స్టెండెడ్ వెర్నియర్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ n డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ ఈక్వల్స్ టు n-1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్, n+1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్, 2n-1 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్. సో ఈ రకంగా క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం. సో మీరు వెర్నియర్ కి సంబంధించి మీరు కంటెస్ట్ పెట్టి వెర్నియర్ స్కేల్ గురించి మీరు అడిగేటప్పుడు మాత్రం పక్కాగా ఈ 3 చదవాల్సిందే: డైరెక్ట్ వెర్నియర్, రెట్రోగ్రేడ్ వెర్నియర్ అండ్ ఎక్స్టెండెడ్ వెర్నియర్. Second, I went on to 3 novel. Every express,